తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించినటువంటి దాడులలో 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు, ఇక మరి హానికరమైనటువంటి రసాయనాలు, ఫ్యాబ్రిక్ డైలు, టాల్కమ్ పౌడర్లు అయితే స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేయడం కూడా జరిగింది. హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల్లో అయితే వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి టన్నుల కొద్దీ కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. అంతేకాకుండా ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భారత న్యాయ సంహిత సెక్షన్ 110 క్రింద అయితే మరి అత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరి కల్తీ విపరీతంగా అయితే పెరిగినటువంటి క్రమంలో ఆహార కల్తీ ముఠాలపైన కూంబింగ్ ప్రకటించారు మరి తెలంగాణ డీసీపీ సివి ఆనంద్. ఆహార కల్తీ సమస్యని నివారించేందుకు మరి సమగ్ర చర్యలు కూడా చేపట్టినట్టు తెలిపారు. ఆహార కల్తీ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా వెల్లడించారు. ఆహార కల్తీపైన కోంబింగ్లో భాగంగా అడుగడుగునా కూడా జల్లెడ పడతామని చెప్పి తెలియజేశారు. ఈ విభాగానికి 100 మంది పోలీసులను కూడా కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఇంకా డ్రగ్ కంట్రోల్ అథారిటీని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకువస్తున్నట్లుగా కూడా మరి దీని ద్వారా సంబంధిత శాఖలలో అయితే సమన్వయం పెరుగుతుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి ఆహార కల్తీని అయితే మరి అరికట్టడం దానిపైన కృత నిశ్చయంతో అయితే ఉన్నారని చెప్పేసి డీసీపీ సివి ఆనంద్ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఆహార కల్తీ ముఠాలపైన అయితే ఇక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తుందని, కల్తీ ముఠాలపైన ఉక్కుపాదం మోపేందుకు కూడా రెడీ అయిందని కూడా వెల్లడించడం జరిగింది. త్వరలో ఇంకా టీ సేఫ్ అనేటువంటి పేరుతో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా కూడా తెలియజేశారు. టీసేఫ్ వ్యవస్థ ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని, ఇక మరి నమూనాలను సేకరించి విశ్లేషణ కూడా చేస్తారు అని కూడా తెలియజేయడం జరిగింది. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కఠినమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నట్టుగా అయితే డీజీపీ సివి ఆనంద్ తెలియజేశారు. ప్రజలకు సురక్షితమైనటువంటి ఆహారాన్ని అందించడానికి, కల్తీని నివారించడానికి తమ వంతుగా అయితే మరి కల్తీపైన ఫోకస్ పోలీసులు యుద్ధం అయితే కొనసాగిస్తారు అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది.